నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎవ్వరూ ఛేదించలేని రహస్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. టిబెట్లో మన ఇండియా చైనా బార్డర్కి జస్ట్ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాస పర్వతం. కోట్లాది మందికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ఈ పర్వతం చుట్టూ ఇంటర్నెట్లో ఎన్నో వాస్తవాలు, కల్పనలు తిరుగుతున్నాయి కదా. ఈ ప్రత్యేక విశ్లేషణలో అవన్నీ క్లియర్గా అర్థం చేసుకుందాం. సరే, ముందుగా ఇంటర్నెట్లో విపరీతంగా తిరుగుతున్న ఒక వైరల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అసలీ పర్వతం ఒక టైం మిషన్ అని, లోపలంతా బోలుగా ఉంటుందని 1999లో డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దాషెవ్ అని రష్యన్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, అక్కడికి వెళ్లిన వాళ్లకు గోళ్లు, జుట్టు అసాధారణ వేగంతో పెరుగుతాయని, 4 పర్వతారోహకులు చాలా తొందరగా వృద్ధాప్యానికి గురై చనిపోయారని ఆయన చెప్పారు. ఇదంతా వినడానికి నమ్మశక్యంగా లేదు కదూ. అసలు నిజమేంటో చూద్దాం. మొదటి విభాగం, ఒక పవిత్రమైన ప్రకృతి అద్భుతం. ఇంటర్నెట్ కథలు పక్కన పెడితే భౌగోళికంగా ఇది ఎంత గొప్పదో చూద్దాం. కైలాస పర్వతం ఎత్తు 6638 మీటర్లు. అంటే ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ కంటే దాదాపు 2200 మీటర్లు చిన్నది. కానీ దీన్ని అత్యంత స్పెషల్గా మార్చేది ఏంటంటే దాని పర్ఫెక్ట్ పిరమిడ్ షేప్, అలాగే 90 డిగ్రీల నిటారైన వాలు. హిమాలయాలు ఏర్పడిన చాలా కాలం తర్వాత, అంటే సుమారు 1,70,00,000 ఏళ్ల క్రితం ఏర్పడిన అద్భుతమిది. మరొక ఆసక్తికరమైన విషయమేంటంటే హిందూ, బౌద్ధ, జైన మరియు బోన్ ఇలా 4 వేర్వేరు ప్రధాన మతాలు ఒకే శిఖరాన్ని అత్యంత పవిత్రంగా ఆరాధిస్తాయి. వీరంతా పర్వతం చుట్టూ 52 కిలోమీటర్ల కఠినమైన పరిక్రమ చేస్తారు. ప్రపంచంలో ఇలాంటి భిన్న మతాల కలయిక శ్రీలంకలోని ఆడమ్స్ పీక్ దగ్గర మాత్రమే కనిపిస్తుంది. ఇది కేవలం దేవుడికి సంబంధించిన విషయం మాత్రమే కాదు సుమా. ఆసియా ఖండానికే ప్రాణాధారమైన 4 మహానదులు సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర, కర్నాళి, ఈ నదులన్నీ ఇక్కడుంచే పుడుతున్నాయి. అంటే కోట్లాది మందికి దాహం తీర్చే అతిపెద్ద లైఫ్ లైన్ ఇది. నిజంగా ప్రకృతి ప్రసాదించిన వరం కదా. ఇక రెండవ విభాగం, 2 సరస్సుల కథ. పర్వతం దగ్గర్నుంచి కొద్దిగా కిందకు వద్దాం. మీరెప్పుడైనా గమనించారా? ఇక్కడ పక్కపక్కనే 2 సరస్సులుంటాయి, కాని వాటి లక్షణాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకం. ఒకటేమో అత్యంత స్వచ్ఛమైన మంచినీటితో ఉండే మానస సరోవరం, దేవుళ్లు స్నానం చేసే పవిత్ర స్థలమంటారు. దానికి పక్కనే రాక్షస్థాల్, ఉప్పునీరు, అసలు ఎలాంటి ప్రాణి బతకలేని బంజరు ప్రాంతం. రావణుడు తపస్సు చేసింది ఇక్కడే అని పురాణాలు చెప్తున్నాయి. కాని సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? దీనికి ఆన్సర్ చాలా సింపుల్ అండి. రాక్షస్థాల్ అనేది ఒక ఎండోహేరిక్ సరస్సు. అంటే అందులోకి నీరు వస్తుంది కాని బయటకు వెళ్లడానికి దారి ఉండదు. సో ఆ నీరంతా ఆవిరైపోయి శతాబ్దాలుగా ఉప్పు అక్కడే పేరుకుపోయింది. కాని కాస్త ఎత్తులో ఉండే మానస సరోవరంలోకి వచ్చే ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు పొంగిపోయి రాక్షస్థాల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మానస సరోవరం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఇదొక అద్భుతమైన న్యాచురల్ సిస్టమ్. మూడవ విభాగం, అతీంద్రియ వాదనల ఖండన. ఇప్పుడు అసలు సిసలైన ఇంటర్నెట్ మిస్ట్రీల గుట్టు విప్పుదాం. ఆ పర్వతం అచ్చం పిరమిడ్లాగా 4 వైపులా చెక్కినట్లు ఉంటుంది కదా. అది చూసి ఇది పురాతన ఏలియన్స్ కట్టారని కొందరు వాదిస్తుంటారు. కానీ రియాలిటీ ఏంటంటే 25 లక్షల ఏళ్ల క్రితం ఐసేజ్ టైంలో గ్లేషియర్స్, అదేనండి హిమానీ నదాలు, కొండలను రాపాడుకుంటూ వెళ్లడం వల్ల ఏర్పడిన సహజమైన ఆకారమది. యూరోప్లో ఫేమస్ మ్యాటర్హార్న్ పర్వతం కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఏర్పడింది. ఇందులో వింత శక్తులేమీ లేవు. ఇక అక్కడ సమయం వేగంగా గడిచిపోతుంది, వయస్సు తొందరగా పెరుగుతుంది అని సద్గురులాంటివారు చెప్పే వాదనలు కూడా మీరు వినే ఉంటారు. కాని ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం ప్రకారం సమయం మారాలంటే గ్రావిటీ లేదా స్పీడ్లో భారీ మార్పులుండాలి. కైలాసం దగ్గర అలాంటి స్పెషల్ గ్రావిటీ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కానీ లేవని నాసా జనవరి 2003లోనే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చాలా క్లియర్గా తేల్చేసింది. ఈ స్లైడ్ చూస్తే మీకే నవ్వొస్తుంది. కైలాసం భూమికి కరెక్ట్గా సెంటర్లో ఉందని, నార్త్ పోల్కి, స్టోన్హెంజ్కి 666 కిలోమీటర్ల దూరంలో ఉందని ఇంటర్నెట్లో తెగ లెక్కలేస్తుంటారు. తీరా అసలు మ్యాప్ డేటా తీసి చూస్తే ఆ వాదనలకి వాస్తవానికి పొంతనే ఉండదు. ఈ నంబర్స్ అన్నీ కావాలని సృష్టించిన ఫేక్ నంబర్స్ అని ఇట్టే అర్థమైపోతుంది. మరి కథలన్నీ ఎక్కడ్నుంచి పుట్టాయి? గుర్తుందిగా మొదట్లో చెప్పుకున్న రష్యన్ డాక్టర్ ముల్దాషెవ్. ఆయన అసలు జియాలజిస్టే కాదు, ఆయనొక కంటి డాక్టర్. పైగా ఆయనకు మత్స్యకన్యలున్నాయని, డ్రాకులాలున్నాయని నమ్మే వింత మనస్తత్వం.
సైబీరియన్ పర్వతారోహకులు చనిపోయారు అన్న ఆయన స్టోరీ మొత్తం పూర్తిగా కల్పితమేనని రష్యన్ మౌంటనీరింగ్ ఫెడరేషన్ అధికారికంగా తేల్చేసింది. ఇక ఆఖరి మరియు అత్యంత ముఖ్యమైన 4వ విభాగం. ఇది ఎందుకు ఎవ్వరూ ఎక్కని పర్వతంగా మిగిలిపోయింది? పర్వతం ఎక్కడానికి ట్రై చేసిన వాళ్లందరినీ ఏవో అదృశ్య శక్తులు వెనక్కి లాగేస్తున్నాయని వినే ఉంటారు. కాని నిజానికి అక్కడున్నవి శక్తులు కాదు, మన బాడీ తట్టుకోలేని ఫిజికల్ కండిషన్స్. 4000 మీటర్లపైన ఆక్సిజన్ లెవెల్స్ అమాంతం పడిపోతాయి. దానివల్ల బ్రెయిన్ ఉబ్బిపోయి విపరీతమైన తలనొప్పి, ఏవేవో వింత శబ్దాలు వినిపిస్తున్నట్లు భ్రాంతులు కలగడం మొదలవుతాయి. ఇవి ఏ దయ్యలో శక్తులో కాదు, హై ఆల్టిట్యూడ్ సిక్నెస్. గత చరిత్ర చూస్తే ప్రారంభ రోజుల్లో ఎక్కడానికి ట్రై చేసిన వాళ్లను ఆపింది అక్కడి భయంకరమైన వాతావరణం, అలాగే ఎత్తైన ప్రదేశాల్లో వచ్చే అనారోగ్యం. కాని ఆధునిక కాలంలో, అంటే 2001 లాంటి సమయాల్లో వచ్చిన పర్వతారోహకులను ఆపింది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నిరసనలు మరియు ఆ పవిత్రత పట్ల ఉన్న గౌరవమే. ఆ తర్వాత కైలాస పర్వతారోహణపై శాశ్వత నిషేధం విధించేశారు. ఇక్కడ మనం మాట్లాడుకోవలసిన ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆక్సిజన్ లేకుండా ఎవరెస్టును ఎక్కిన గ్రేట్ మౌంటైనియర్ రెయిన్హోల్డ్ మెస్నర్. ఆయనకు కైలాసాన్ని ఎక్కి అవకాశం వచ్చినా ఒక చిన్న మాట విని వదిలేశారు. అదేంటంటే, రాయిగా మారిన దేవుళ్ల మీద మన బూట్లతో తొక్కకూడదు అని. దాన్ని ఒక శిఖరంగా కాకుండా ఆత్మను జయించే విషయంగా చూసి ఎక్కకుండా ఆగిపోయాడు. ఎంత గొప్ప ఆలోచన కదా! ఒక కైలాసమే కాదు, టిబెట్లోని ఖావాకార్పో, భూటాన్లోని గాంఖార్ ప్యూన్సం లాంటి ఎన్నో పర్వతాలను ఇప్పటికీ ఎవరూ ఎక్కలేదు. ఎందుకు? మన టెక్నాలజీతో ఏమైనా సాధించగలం అనే అహంకారం కంటే ప్రకృతి పట్ల, అక్కడి వాళ్ల నమ్మకాల పట్ల మనకున్న అపారమైన గౌరవమే వాటన్నింటినీ అలా పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంచేలా చేసింది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగే నైపుణ్యమున్న గొప్ప పర్వతారోహకులు కూడా ఆ పవిత్రతను కాపాడటానికి ఒక అద్భుతాన్ని జయించకుండా వదిలేశారు. అసలైన అద్భుతం ఆ పర్వతం కాదు, మానవాళి చూపిస్తున్న ఈ సంయమనం. మన ప్రకృతిలో ఇలా ఆక్రమించకుండా స్వచ్ఛంగా వదిలేయాల్సిన అద్భుతాలు ఇంకెన్నున్నాయో కదా! ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.